హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అనిశెట్టి సాయికుమార్ విరచిత అంశంగా నేర నియంత్రణకు ఎన్కౌంటర్ హత్యలు పరిష్కారమా అనేటువంటి అంశాన్ని అందజేయగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. నేర నియంత్రణకు ఎన్కౌంటర్ హత్యలు పరిష్కారమా అనిశెట్టి సాయికుమార్. ఇక వినండి. విజయవాడ సాయికృష్ణ హత్య కేసు నేపథ్యంలో 2021లో ఎన్కౌంటర్ కేసులపై ఆ క్రమంలో జరుగుతున్న వాటి విషయంలో ఈ అంశాన్ని మనం పరిశోధిస్తూ తెలుసుకునే అంశంగా ఇటీవల తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గత సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారానికి హత్యకు గురైన చిన్నారి విషయమై సెప్టెంబర్ 13న విలేకరుల ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ సంఘటనకు సంబంధించిన అనుమానితుడిని పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తామని బహిరంగంగా ప్రకటించడం ప్రసార ముద్రణ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. ఎన్కౌంటర్ అంటే పట్టుకొని కాల్చేయడం అని మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి స్వయంగా అంగీకరించినట్లు అర్థమవుతుంది. తరువాత ఈ కేసులో ముద్దాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటన విడుదలైంది. ఇది ఆత్మహత్య కాదు, కొత్త రకం ఎన్కౌంటర్ అయినంటూ వివిధ సామాజిక ప్రచురణ మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ కేంద్ర సమాచార కమిషనరు మాడభూషి శ్రీధర్ కూడా దీనిపై స్పందించి ఈ అంశంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక వ్యాసం రాశాడు. అందులో ఆయన ఆ మరణానికి సంబంధించి అనేక సహేతుకమైన ప్రశ్నలు లేవనెత్తి దీన్ని ఒక కొత్త తరహా ఎన్కౌంటర్గా కాదనలే నిజాన్ని బయటపెట్టారు ఆయన. ఇటువంటివి చూస్తుంటే మన సమాజం, రాజ్యం ఎంత అమానవీయంగా చట్టపర చర్యలు, న్యాయాలకు అతీతంగా ఆలోచిస్తున్నాయో అర్థమవుతుంది. గతంలో ఓ కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడు కంకణాల నారాయణ గారు దిశ ఎన్కౌంటర్ సంఘటనను బహిరంగంగానే సమర్థించి తర్వాత నాలుగు కరుచుకున్న సందర్భం కూడా మనం చూసాం. మానభంగ హత్యలకు నిరసనగా ప్రజాగ్రహం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇలా ఆగ్రహం వ్యక్తం చేయటం సహజం. అయితే ఇటువంటి దుర్మార్గులను నేరస్తులుగా రుజువు చేసి ఎంతటి కఠిన శిక్ష అయినా విధించవచ్చు. కానీ రాజ్య యంత్రాంగం లైంగిక దాడులను అరికట్టడంలో విఫలమవడాన్ని గురించి పట్టించుకొని మన రక్షక భట యంత్రాంగం నిందితుల్ని ఎన్కౌంటర్ చేయడం ద్వారా మరొక న్యాయ ఉల్లంఘనకు పాల్పడుతుంది. అంతేకాకుండా ఆడపిల్లలపై అత్యాచారాల వంటి తీవ్ర నేరాల్లో న్యాయస్థాన విచారణ జరపటం, అక్కడ నిజానిజాలు నిగ్గు తేల్చి ఆ నేరం వ్యవస్థాపితమైన తరువాత ఉరి శిక్ష లేదా ఇతరత్రా శిక్షించడం వంటిది పద్ధతులన్నీ దండగమారి వ్యవహారంగా ప్రజలు భావించే విధానానికి ప్రోత్సాహం ఇస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా నక్సల్బరీ విప్లవకారుల మీద ప్రధానంగా ఉపయోగించిన ఈ ఎన్కౌంటర్ పద్ధతిని వర్తమానంలో ఇతరత్రా కూడా ఉపయోగించుకుంటున్నారు. దాదాపుగా అన్ని కేసుల్లోనూ నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాతే ఈ ఎన్కౌంటర్లు జరిగినట్లుగా స్పష్టమవుతుంది. దశాబ్దాలుగా వస్తున్న ఈ ఎన్కౌంటర్ సంస్కృతిని గతంలో ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించి చట్టబద్ధంగా చర్యలు తీసుకోమని కోరేవారు. కానీ పోలీసులే ముద్దాయిల్ని శిక్షించే ఈ కొత్త రకపు సంస్కృతికి నేటి రోజుల్లో విస్తృతంగా ప్రజల మద్దతు లభిస్తున్న స్థితి నెలకొని ఉంది. తీవ్రమైన నేరాలకు పాల్పడ్డ వారిని ఎన్కౌంటర్ హత్యలు చేయటం కూడా మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందా అని ప్రశ్నించే కుహనా మేధావులు కూడా మన సమాజంలో ఉన్నారు. ఈ అమానవీయ చర్య ముద్దాయికి ఉన్న మానవ హక్కుల్ని హరించడంగా నిర్ద్వందంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్కౌంటర్ హత్యలు ఎన్కౌంటర్ సంస్కృతిని చట్ట వ్యతిరేక నేర చర్యలుగా పరిగణించే చైతన్యం ప్రజల్లో ఇంకా పెరగాల్సి ఉంది. ఈ ఎన్కౌంటర్లు సాధారణంగా పోలీసు, మిలిటరీ, సాయుధ బలగాల వారి చేతులతోనే జరుగుతుంటాయి. ఈ విధమైన చర్యలకు పాల్పడటం నాగరిక సమాజంలో వందల సంవత్సరాల పోరాటాలతో
నాగరిక సమాజం సాధించిన చట్ట సమానత్వపు హక్కును అన్యాయంగా అణిచివేయటమే అవుతుంది. ఎన్కౌంటర్ చేసిన పోలీసు అధికారులకు సమాజంలోని మేధావులు, ప్రజాస్వామ్య ప్రియుల నుంచి, న్యాయస్థానాల నుంచి ప్రతిసారి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా అందుకు సంబంధించి బాధ్యత వహించాల్సిన పోలీసు అధికారులు మాత్రం తూచా తప్పకుండా, ఏమాత్రం మార్పు లేకుండా తాము ఎదుర్కొనే ప్రశ్నలకు సమాధానంగా ఎప్పుడూ దాదాపుగా ఒకే కథ వినిపిస్తుంటారు. సదరు ముద్దాయిని తీసుకువెళ్తున్న పోలీసు అధికారి దగ్గర నుంచి వారి అదుపులో ఉన్న నిందిత వ్యక్తి తుపాకీ లేదా బారు తుపాకీ తీసుకొని పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోతుండగా ఆత్మరక్షణార్థం తాము జరిపిన కాల్పుల్లో సదరు ముద్దాయి చనిపోయాడనేదే దాదాపు అన్నిసార్లు వారు చెప్పే పెద్దగా సవరణలు లేని కథనం. అయితే ఈ ఎదురుకాల్పుల్లో దాదాపుగా ప్రతిసారి నిందితులే ఎన్కౌంటర్ అయిపోతారు, కానీ పోలీసు సాయుధ బలగాలకు ఏమాత్రం చిన్న చిన్న గాయాలైనట్లు కూడా తెలియరాదు. ఎన్కౌంటర్లంటే భారత రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం ఉన్న ప్రాణరక్షణ అనే ప్రాథమిక హక్కుని ఉల్లంఘించడంగా భావించాలి. నేరం చేసినట్లుగా భావించిన వ్యక్తితో సహా ఏ రకమైన మినహాయింపు లేకుండా ఇది అందరికీ సమానంగా వర్తిస్తుంది. హీనమైన దుర్మార్గపు నేరం చేసిన వ్యక్తితో సహా ఎవరి మీదనైనా పారదర్శకంగా నేరాన్ని దర్యాప్తు చేయటం, న్యాయ విచారణ జరపటం అనేవి అవసరం. రాజ్యాంగపు 14వ అధికరణం ప్రసాదించిన చట్టం ముందు అందరూ సమానమే అనే హామీని కాపాడటం కోసం కూడా ఇది అత్యవసరమైన విధానం. భారతదేశంలో ఏ పరిస్థితుల్లో ఒక ఎన్కౌంటర్ నేరం కాకుండా పోతుందో చూద్దాం. మొదటగా భారతీయ శిక్షాస్మృతి 1860లోని సెక్షన్ 96 ప్రకారం లేదా సెక్షన్ 300లోని 3 మినహాయించి కానీ సాధారణ పౌరునికి ఉండే హక్కు మాదిరిగా వ్యక్తిగత ప్రాణరక్షణ కోసం, జీవించే హక్కు కోసం పోరాడే సందర్భంలో నేరం కిందికి రాదు. ఇది సాయుధ బలగాలకే కాక సాధారణ పౌరునికి కూడా వర్తిస్తుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని సెక్షన్ 46 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణశిక్ష విధించదగిన నేరాల్లో ముద్దాయిని పట్టుకోవటం తప్పనిసరి పరిస్థితుల్లో ముద్దాయితో జరిగే ఘర్షణలో తీవ్ర బలప్రయోగం జరపవచ్చు. ఇలా చూస్తే శాంతి భద్రతలను కాపాడడానికి ఆత్మరక్షణ చర్యగా మాత్రమే పోలీసులు నిందిత వ్యక్తిపై తీవ్ర బలప్రయోగం చేసే అవకాశం ఉంది. సెక్షన్ 303 ప్రకారం అర్థమయ్యేది ఏమంటే, దురుద్దేశంతో కానీ అనైతికంగా కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల మెప్పు పొందటం కోసం ఎన్కౌంటర్ చేసేటట్లయితే వారిని నేరస్తులుగా భావించి ఐపీసీ 299 కింద కేసు నమోదు చేయాలి. భారత సర్వోన్నత న్యాయస్థానం 2011లో జరిగిన ప్రకాష్ కదంకు, రాంప్రసాద్ విశ్వగుప్తాకు జరిగిన వ్యాజ్యంలో తీర్పు ఇస్తూ రక్షక భటులపై విచారణలో వారు న్యాయ విచారణ చట్టాన్ని చేతిలోకి తీసుకొని హత్యకు పాల్పడినట్లుగా రుజువైతే సదరు రక్షక భటులకు మరణశిక్ష విధించాలని పేర్కొనడం జరిగింది. అనేక కేసుల్లో ఇటువంటి తీర్పులు వచ్చినట్లుగా కూడా మనకు వార్తల ద్వారా తెలుస్తుంది. ఈ చట్టవిరుద్ధ హత్యలకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానం, జాతీయ మానవ హక్కుల సంఘం ఇటువంటి రాజ్యాంగ సంస్థలు తీవ్రంగా స్పందించడం జరుగుతుంది. చట్టాన్ని అమలు చేసే సంస్థలు అధికార దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు ఈ 2 సంస్థలు అనేక మార్గదర్శకాలను జారీ చేశాయి. అలానే సర్వోన్నత న్యాయస్థానం 2012లో ఓంప్రకాష్కు జార్ఖండ్ ప్రభుత్వానికి మధ్య జరిగిన వివాదంలో తీర్పునిస్తూ చట్ట వ్యతిరేక హత్యలను రాజ్యహింస కిందికి వచ్చేవిగా పేర్కొంది. జాతీయ మానవ హక్కుల సంఘం వాటి నిర్దేశాల ప్రకారం ఎప్పుడు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా సదరు నేర చర్యకు బాధ్యునిగా ఆరోపణ ఎదుర్కొంటున్న పోలీసు అధికారిపై ప్రాథమిక సమాచార నివేదికను నమోదు చేసి భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత విభాగాలను కూడా పొందుపరచాలి. 48 గంటల సమయంలోగా సదరు ఎన్కౌంటర్పై మానవ హక్కుల సంఘానికి నివేదిక పంపాలి.
సదరు విచారణ గురించి 3 నెలల్లోగా కమిషన్కు మరో నివేదిక సమర్పించాలి. ప్రాథమిక నివేదిక అదే ఎఫ్ఐఆర్ను దానికి సంబంధిత అధికారిక నమోదు పుస్తకంలో ఎక్కించాలి. ఈ విషయాలకు సంబంధించిన విచారణను అదే పోలీసు విభాగానికి కాకుండా స్వతంత్రంగా వ్యవహరించే రాష్ట్ర నేర విచారణ శాఖ అదే సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అటువంటి సంస్థలకు అప్పగించాలి. వ్యక్తిగత భద్రత హక్కును కాపాడుకునే క్రమంలో మరణం సంభవిస్తే భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 100 దాని కింద అభియోగం నమోదు చేయాలి. సర్వోన్నత న్యాయస్థానం వాటి మార్గదర్శకాల ప్రకారం ఇటువంటి సందర్భాల్లో ప్రాథమిక సమాచార నివేదికను నమోదు చేసి నేర న్యాయ విధాన సంహిత ఐపీసీలోని సెక్షన్ 157 ప్రకారం న్యాయస్థానానికి దాని ప్రతిని పంపాలి. సెక్షన్ 190 కింద అధికార పరిధి ఉన్న న్యాయాధికారికి నివేదిక పంపాలి. ఈ సంఘటన గురించిన సమాచారాన్ని జాతీయ మానవ హక్కుల సంఘానికి కానీ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి కానీ నివేదిక రూపంలో పంపాలి. మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లించాలి. నమోదైన సమాచారాన్ని అంకాత్మకంగా అదే ఎలక్ట్రానికల్లో అలా కానీ రాతపూర్వకంగా కానీ కుటుంబీకులకు దగ్గర బంధువులకు తెలియచేయాలి. ఎన్కౌంటర్కు గురైన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలి. భారత రాజ్యాంగంలోని అధికరణం 141 కింద అన్ని పోలీస్ ఎన్కౌంటర్లలోనూ ఈ ప్రమాణాలని విధిగా పాటించాల్సిందిగా కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. చట్ట సమానత్వం కోసం ప్రాథమిక హక్కుగా ఉన్న జీవించే హక్కు, స్వాతంత్రపు హక్కు, పారదర్శక న్యాయ ప్రక్రియలకు అమలు కోసం ఈ మార్గదర్శకాలు జారీ చేశారు. కానీ వీటిని పోలీసు యంత్రాంగం ఖాతరు చెయ్యని స్థితి నెలకొంది. ఉల్లంఘనలకు నిత్యకృత్యంగా మారాయి. ఉదాహరణకు హైదరాబాద్లో జరిగిన దిశ గుర్తింపు దాయటానికి పోలీసులు పెట్టిన పేరు అనుకోండి. అది ఆ హత్య విషయంలో పోలీసులు చెప్పే ప్రకారం 4 నిందితులు ఆమెను మానభంగం చేసి అనంతరం ట్రక్కులో వేరే చోటికి తీసుకువెళ్ళి శవాన్ని కాల్చేశారనేది పోలీసు విచారణలో తేలినట్టు ప్రకటించారు. సరైన విచారణ లేకుండా వారిని ఎన్కౌంటర్ చేశారు. వీరిపై సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ పోలీసులపై ఒత్తిడి వచ్చినందువల్లే ఈ ఎన్కౌంటర్లు జరిగాయనేది ప్రచారంలో ఉంది. నిందితులను ఎన్కౌంటర్ చేయడానికి ముఖ్య కారణం ధనం, అధికారం ఉన్న కొందరు పెద్ద కుటుంబాల వారిని కాపాడటానికేమోనని వివిధ మాధ్యమాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నిరాయుధులుగా సంకెళ్ళు వేసి ఉన్న నిందితులు అకస్మాత్తుగా పోలీసులపై రాళ్ళు, కర్రలు విసిరి దాడికి పాల్పడటంతో కాల్చి చంపవలసి వచ్చిందని యథాప్రకారం పేర్కొన్నారు. ఈ సంఘటనకు స్పందించిన ఏపీ ప్రభుత్వం ఇటువంటి హీనమైన నేరాలకు పాల్పడ్డ వారికి మరింత కఠిన శిక్షలు నిర్దేశిస్తూ దిశ చట్టం తెచ్చింది. ఇట్లా చట్టాలు తేవటం ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని పేరు తెచ్చుకోవాలనే ఉబ్బలాటం తప్ప మరేమీ కాదనేది తేలికగా అర్థమవుతుంది. ఇప్పుడున్న చట్టాల అమలు తీరే ఇందుకు నిదర్శనం. దిశ ఎన్కౌంటర్పై ఉన్న అనుమానాల దృష్ట్యా వాటిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ను నియమించింది. నేరస్థ ముఠా నాయకుడు నయీం విషయంలో పెద్ద పెద్ద అధికార పదవుల్లో ఉన్నవారి బండారాలు బయటపడతాయనే అతన్ని ఎన్కౌంటర్ చేసినట్టు చెప్పుకున్నారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత దొరికిన దస్త్రాల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు అనేక మంది ఉన్నతాధికారులు బండారాలు బయటపడతాయని పెద్ద సునామీ రాబోతున్నట్లుగాను అన్ని పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. కానీ ఏళ్లు గడిచినా వాటి విషయం ఏమీ బయటికి రాలేదు. నయీం బతికి ఉంటే వీళ్ళందరి బండారాలు బయటకు వస్తాయనే అతన్ని ఎన్కౌంటర్ చేసినట్లు ఆనాడే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉజ్జయిని వద్ద జరిగిన వికాస్ దూబే ఎన్కౌంటర్ కేసులో మరుసటి రోజు పోతానన్న వికాస్ దూబేను ఒకరోజు ముందుగానే ఎన్కౌంటర్ చేశారు. వికాస్ దూబే హత్యకు కారణం కూడా ఇట్లాంటిదే. పెద్ద పెద్ద అధికార స్థానాల్లోని వారి బండారాలు బయటపడతాయనే భయంతోనే వికాస్ దూబే హత్య జరిగినట్లు అర్థమవుతుంది. ఇటీవల సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి మానభంగం హత్య కేసులో సైతం అనుమానితుడు ఆత్మహత్య చేసుకోవటంపై పత్రికల్లోనూ సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి.
న్యాయ విచారణ, ఉరి శిక్షల వంటివన్నీ అవసరం లేదనే పద్ధతిలోకి, కంటికి కన్ను పంటికి పన్ను ఇటువంటి అనాగరిక విధానాలే మేలు అనే పద్ధతిలోకి జనాన్ని నెట్టే ప్రమాదకర ధోరణులు చోటు చేసుకున్నాయి. గతంలో వరంగల్ యాసిడ్ దాడి నిందితులను ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా అందుకు కారణమైన పోలీసులకు పుష్పగుచ్చాలిచ్చి అభినందించటం ఇందుకు ఉదాహరణ. కొన్ని మంచిగా కనిపించే పనులు చేసిన పోలీస్ యంత్రాంగానికి అపరిమిత అధికారాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు చేసే అన్ని చర్యలకు మద్దతు ఇవ్వడం వంటి దుష్ట సంప్రదాయం నెలకొంటుంది. వాళ్ళు రాజకీయ ప్రాపకం కోసం లేదా సొంత లాభం కోసం అధికార దుర్వినియోగం చేయరనే నమ్మకం లేదు. ఏమి చేసినా న్యాయం చేయడం కోసమే అని జనాల మద్దతు తమకు ఉందని విర్రవీగుతూ స్వార్థం కోసం ఎంతటి అకృత్యాలకైనా తెగబడే అవకాశం కల్పించే ప్రమాదం ఉంది. పోలీసులు నేరం కింద నమోదు చేసేవన్నీ, అదుపులోకి తీసుకునే చర్యలన్నీ నమ్మడానికి వీలులేనివా అని కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి. ప్రజల్లో అనేక మంది భావించేట్లు నేరస్తులుగా భావించిన వారిని న్యాయ ప్రక్రియకు అతీతంగా ఎన్కౌంటర్ చేసి చంపడం సరైన చర్య అవుతుందా? ఇట్లా చేయటం వల్ల నేరాలు తగ్గాయా అని ప్రశ్నించుకుంటే లేదు అనే సమాధానమే వస్తుంది. ప్రజల్లో కొందరి మనోభావాలు నొచ్చుకున్నాయని ఇలా నేరస్తులను ఎన్కౌంటర్ చేయడం వల్ల నేరాలు ఆగినట్లు ఎక్కడా దాఖలాలు లేవు. పోలీసులు అధికారంలో ఉన్న రాజకీయ బాసులు ఏది చెబితే అదే ప్రజలంతా నమ్మాలనేది కూడా అన్యాయం. వాళ్ళు ఎప్పుడూ నిజాయితీగా న్యాయంగా వ్యవహరిస్తారని నమ్మడం అవివేకం. పోలీస్ యంత్రాంగం రాజకీయ నేతలకు ఎట్లా అడుగులకు మడుగులుతూ వాళ్లకు ఊడిగం చేస్తుంది అనే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది. పైగా పోలీస్ యంత్రాంగం చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తులు నేరం చేశారని రుజువు అయినట్లు కాదు. ఇందుకు మద్దతుగా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనలు చూడవచ్చు. గతంలో విజయవాడలో హత్యకు గురైన ఆయేషా బేగం హత్య కేసులో సత్యంబాబు పరిస్థితి ఇందుకు సరైన ఉదాహరణ. హతురాలి తల్లిదండ్రులు తొలి నుంచి అతనిపై అనుమానం లేదని, అధికారంలో ఉన్నవారి సంతానాన్ని కాపాడటానికే సత్యంబాబు మీద నేరం మోపారని న్యాయంగా విచారణ జరిపి అసలు హంతకులను పట్టుకోమని ఎంతగా మొత్తుకున్నా వినలేదు. ఒక సందర్భంలో అతన్ని ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నించినట్లు కూడా వార్తలు వచ్చాయి. సంవత్సరాల తరబడి నిర్బంధించి దాదాపు అతను అంగవికలుడిగా మారిన తర్వాత నిర్దోషిగా తేల్చారు. నిన్నగాక మొన్న గాంధీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీ గార్డులపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. కొందరైతే ఇట్లాంటి వాళ్లను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. సక్రమంగా విచారణ జరగటంతో అది తప్పుడు అభియోగంగా తేలింది. అదేవిధంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక ఫార్మసీ విద్యార్థి తనను కొందరు ఆటో డ్రైవర్లు అపహరించి మానభంగానికి గురి చేశారని ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీస్ యంత్రాంగం కొందరు ఆటో డ్రైవర్లను పట్టుకొని నేరం మోపింది. ఇక్కడ తక్షణ న్యాయం కోసం వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్లు వచ్చాయి. చేస్తున్నారనే పుకార్లు షికారు చేశాయి. ఈలోపు జరిగిన విచారణలో ఆమె తన ప్రియుడితో కలిసి తిరిగి ఇంటికి రాలేదని, ఇంట్లో అడుగుతారని భయపడి ఈ కట్టుకథ అల్లినట్టుగా తెలిసింది. ఇట్లా ఆలస్యంగా విచారణ జరిగి వాస్తవాలు వెల్లడి కావటానికి వాటిల్లో పెద్దల హస్తం లేకపోవడమే కారణమని అనుకున్నారు. ఎక్కడ ఏ నేరమైనా దళితులు, పేదలు, బలహీన వర్గాల వారు సత్వరం బలవుతున్నారు. కానీ ఇతరుల విషయంలో దర్యాప్తు పూర్తి కావడానికి నేరస్థాపనకు దశాబ్దాల తరబడి న్యాయ ప్రక్రియ కొనసాగి వారి బతికి ఉన్న కాలంలోనూ కేసు కొలిక్కి రాని స్థితిగతులు ఉన్నాయి. అంటే డబ్బు, అధికారమే పరోక్షంగా న్యాయాన్ని ప్రభావితం చేస్తున్న స్థితిగతులు ఉన్నాయి. వర్తమానంలో వినియోగ సంస్కృతి వల్ల ఛిద్రమవుతున్న మానవ విలువలు, పతనమవుతున్న కుటుంబ వ్యవస్థలు, మృగ్యమవుతున్న ఆత్మీయత, మానవతా సంబంధాలు వ్యక్తి సుఖం తప్ప మరేదీ ముఖ్యం కాదనే భావనలను వ్యాప్తి చేస్తున్నాయి. ఉపాధి లేమి వల్ల, భూసేకరణ కారణంగా కుటుంబాలు నిర్వాసితులైన ఫలితంగా విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు అమానుషత్వానికి బలి కావడమో, అమానుషంగా తయారు కావడమో జరుగుతున్నది. చౌకగా కొన్ని ప్రదేశాల్లో ఉచితంగా కూడా దొరికే అంతర్జాల అనుసంధానం వల్ల కౌమారప్రాయపు వ్యక్తులతో సహా విపరీతంగా మెదళ్లను విషపూరితం చేస్తున్న నీలి వీడియోలు నేర ప్రవృత్తికి దోహదం చేస్తున్నాయి. చలనచిత్రాలు, పాఠ్యాంశాల్లో మహిళను మెదడు, వ్యక్తిత్వం ఉన్న సమాన స్థాయి వ్యక్తిగా చూపేందుకు పాఠశాలల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థపై అవగాహన కల్పించే
పాఠ్యాంశాలు సక్రమంగా బోధించే చర్యలు తీసుకొని సంస్కారవంతమైన ప్రవర్తనకు బాటలు వెయ్యాలి. ఈ పరిస్థితులపై దృష్టి సారించి సాంస్కృతిక మార్పుకై కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సామాజిక సాంస్కృతిక దృక్పథంలో మార్పుకై చర్యలు తీసుకోకుండా ఏ ఉపయోగం లేదనే అంశం ప్రభుత్వాలకు పట్టదు. తక్షణ ప్రయోజనాలే వారికి ముఖ్యం. వెలుగులోకి రాకుండా ఇటువంటివి అనేక సంఘటనలు ఉండే అవకాశం ఉంది. ఈ అంశాలపై పౌర సమాజం, ప్రచార సామాజిక మాధ్యమాలు, ప్రజా సంఘాలు దృష్టి పెడితే చాలా వరకు ప్రభుత్వం కూడా దిగి వచ్చే వీలుంది. రాజ్య యంత్రాంగానికి చట్ట సమత్వ భావనపై అవగాహన, నిబద్ధతలు లేకపోవడం వల్ల డబ్బు, అధికారం ఉన్నవాళ్ల పట్ల, దిక్కు దివాణం లేని వారి పట్ల న్యాయం అమలు చేసే తీరుతెన్నుల్లో తీవ్ర అంతరం కనబడుతుంది. న్యాయం చెయ్యాలన్నా, కేసు నమోదు చేసుకోవాలన్నా ఇక్కడ కులం, డబ్బు, అధికారం ప్రధాన పాత్ర వహిస్తున్నాయి అనేది నిత్యం మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. దీనికి ఒత్తాసుగా రాజ్యమే హింసను ప్రేరేపించడం చూస్తున్నాం. ఎన్కౌంటర్ సంస్కృతిని మానవ హక్కులను అణిచివేయడంగా చూడాలి. దేశ భద్రత వంటి తీవ్ర స్వభావం ఉన్నా లేదా వ్యక్తిగత ప్రాణరక్షణ తప్పనిసరి అయిన స్థితిలో తప్ప ఇటువంటి చర్యలకు పూనుకోకుండా వివిధ రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజా సంఘాలు, మేధావులు తగిన చర్యలు, ప్రచారం, ఆందోళన చర్యలు చేపట్టాలి. నేరస్తులు, అనుమానితులను శిక్షించడానికి ఎన్కౌంటర్లు మొదటి ఎంపిక కాకూడదు అనే అంశం జనాల్లో ప్రచారం కావాలి. ప్రతి బాధిత వ్యక్తికి న్యాయం కోసం ఆర్థించే అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా రాజ్య వ్యవస్థ ఇదే ధోరణిలో సాగేటట్లయితే ప్రజలకు న్యాయ ప్రక్రియ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లి బలమున్నవాడిదే రాజ్యంగా చలాయించే ఆటవిక న్యాయం విస్తరించే ప్రమాదం ఉంది అని మిత్రులు అనిశెట్టి సాయి కుమార్ హెచ్చరిక చేస్తూ అందజేసిన ఈ అంశం నేర నియంత్రణకు ఎన్కౌంటర్ హత్యలు పరిష్కారమా అనేటువంటి ఈ ఆలోచనాయుత అంశాన్ని అందజేసిన మీదట మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన, ఆలోచన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.